అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు. మీకు మీరు జనరల్ గా వంట చేసే ఆడవాళ్ళని చూసుండొచ్చు, జాబ్ చేసే ఆడవాళ్ళని చూసుండొచ్చు, మొగుళ్ళని నానా రకాలుగా హింసించే ఆడవాళ్ళని చూసుండొచ్చు. కానీ నరాల్లో టాలెంట్ నిన్న ఆడవాళ్ళు చూడాలంటే ఎక్కడికి రావాలి? సిరిసిల్ల రావాలి. సిరిసిల్లాలో ఎక్కడికి రావాలి? ఎల్లారెడ్డి పేటకి రావాలి. ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఇదైతే క్రేజీగా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 3 కిలోల బంగారం, 3 కిలోల బంగారం ఇచ్చేస్తున్నాం. అంటే అన్నావు గాని ఆ ఎంత బాగుందిరా అని ఎలాంటి సందర్భాల్లో మీరు అంటారు? మనకన్నా పెద్దవాళ్ళు అక్క అని వేస్తే అంట అన్నారు కానీ ఇది ఊహ ఎంత బాగుందిరా అనిపిస్తుంది. ఆంటీ ఆంటీ ఆడాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ కి మీరే యాంకర్ అంటే అన్నారు కానీ ఈ ఊహ ఎంత బాగుంది. ఓహో అట్లా వచ్చి నీకు చెప్తేనా? నేను ఆడవాళ్ళు మీకు జోహార్లు చేస్తున్నాను, మగవాళ్ళు మీకు జోహార్లను కనిపెట్టుకోకటి. ఎల్లారెడ్డిపేటలో ఉన్న మగవాళ్ళందరినీ తీసుకొచ్చి షో చెయ్యి. చెయ్యవా? మగవాళ్ళు గొప్ప అని ఒప్పుకో కదా నువ్వు? ఆడాలే గొప్ప. ఆడవాళ్ళు మీకు గొప్ప అని చెప్పు. ఆడాళ్ళు మీరు గొప్ప, మగవాళ్ళు మీరు గొప్ప అంటే ఇది కూడా ఇస్తా. మగవాళ్ళు మీరు గొప్ప కాదు. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ రా. అమ్మ మీ పేరు? రవి. నా పేరు నీరజ. నీకు ఇవ్వాలనిపిస్తుంది రోజా? నా పేరు నీరజ. 2023లో ఏదో పెళ్లికి పెట్టుకున్నావు. ఇది వాడిపోయి ఇరిగిపోయి ఏడ్చుకుంటూ ముసల్దైపోయి నీకు ఈ రోజునే దొరికింది అమ్మా నీరజ? టైంకు లేదు. టైంకి లేదా? కావాలి. మగవాళ్ళు గొప్ప అని ఏదో రోజు అనిపిస్తానే. హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. మిమ్మల్ని తీసుకెళ్తాను రష్యా. నా పేరే లాస్యా. రష్యా లాస్యానా? భలే సెట్ అయింది. ఏం చేస్తుంటావు అమ్మా? హౌస్ వైఫ్. నేను రోజు తీస్తాను మా ఆయన నుంచి మనీ. నా పేరే భవాని. ఆయన ఇస్తాడా లేకపోతే నువ్వే లాక్కుంటావా? లాక్కోవడమేనా? ఆయన ఇయ్యడా? అది కూడా రెండు ఉంటాయి. అంటే మగవాళ్ళు ఎంత గొప్పనో ఇప్పుడు అర్థం అవుతుంది. అమ్మా పొద్దున్నే దులుపుతా బూజు. నా పేరు తేజు. అయ్యో ఎందుకు ఇంట్లో పూజ ఎక్కువ ఉందా? లేదు, మీకోసమే దులుపుతున్నా. నాకోసం ఎందుకు దొరుకుతున్నావు? మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని. నేను బాగా పెడతాను నస. నా పేరు మానస. అది ఎట్లనే పెడతారు మీరు నస? వచ్చినేమ్మా. రవి నీకు పెడతాను వాత. నా పేరు పూజిత. ఫ్రీగా ఉన్న చౌరస్తాల కూర్చొని. ఫస్ట్ రౌండ్ ఏంటంటే డంబుల్ కి కింద సూదులు ఉన్నాయి. ఆ సూదులు బుడగకి టచ్ అయిందా అవుట్ అవుతుంది. చెయ్యి స్ట్రైట్ పెట్టాలి, చెయ్యి ఫోల్డ్ చేయొద్దు, ఎవరు సపోర్ట్ చేయొద్దు, మీరు చెయ్యి మార్చొద్దు. మిమ్మల్ని అడుగుతా క్వశ్చన్ మీరే చెప్పాలి, కానీ పక్కన మీ ఇద్దరు హెల్ప్ చేయొచ్చు ఆవిడకి. రెడీ? క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు అంటే వాళ్ళ మధ్యలో ఏంటి ముఖ్య కారణం ఏముండొచ్చు? ఒక్కొక్క పాయింట్ చెప్పండి మీరు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ఉండడం, ఇద్దరికి సేమ్ బిహేవియర్ ఉండడం వల్ల, సేమ్ బిహేవియర్, సేమ్ క్వాలిటీస్ ఉండడం వల్ల. ఓకే, సేమ్ క్వాలిటీస్. ఓకే. షాపింగ్ వెళ్ళినప్పుడు, షాపింగ్ అంటే పిచ్చున్న వాళ్ళు ఒకే దగ్గర, పిచ్చున్న వాళ్ళందరూ ఒకే గూడి చేరినట్టు. సినిమా పిచ్చి ఉండొచ్చు. అవును. హోటల్ ఫుడ్ బాగా గింతి తినేవాళ్ళు. అవును. నెక్స్ట్ స్లీపింగ్. నిద్రపోతే మీరు ఫ్రెండ్షిప్ ఎట్లా మెయింటైన్ చేస్తారు మరి? లేచినప్పుడు నిద్రకి వెళ్ళేవాళ్ళు కదా మరి. మా ఫ్రెండ్ ఏదైనా ఎగ్జామ్ లో నాకు ఆన్సర్ చెప్పినప్పుడు ఆమె చిట్టి ఆమె వాడకుండా నువ్వు వాడే నా చిట్టి అని చెప్పినప్పుడు. బుక్స్ షేర్ చేసినప్పుడు, బుక్స్ నాలెడ్జ్ షేర్ చేసుకున్నప్పుడు. అవును. నీ దగ్గర లేదా బుక్? నా తీసుకోవే బుక్. చెయ్యి స్ట్రైట్. 5 4 3 హెల్ప్ చేయొద్దు. 2 స్ట్రైట్ పెట్టు. అమ్మా ఎప్పుడు ఊహించినావా పాయింట్ వస్తుందని నీకు? నేనైతే ఊహించలే, కానీ పాయింట్ వచ్చింది.
హాస్టల్లో చేసి బాగా అలవాటు అయింది. ఇప్పుడు అసలు సిసలైన క్వశ్చన్, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎందులో గ్రేట్? ఆడవాళ్ళకు బట్టలు షాపింగ్ చేయించినప్పుడు వాళ్ళు గ్రేట్. పిల్లల్ని చూసుకోవడం. పిల్లల్ని చూసుకోవడంలో మగవాడు గ్రేటా? అమ్మ ఏందమ్మా మీ ఇంట్లో అంతా ఉల్టా ఉంది. పాపం మీ ఆయన. రైడింగ్ లో గ్రేట్ వాళ్ళు. డ్రైవింగ్ లో నిజంగా అండి, ఎవడేం చెప్పినా డ్రైవింగ్ లో మగవాడి గ్రేట్. ఫీవర్ వచ్చినప్పుడు మా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి. నేను మీ ఇంట్లో ఏం జరుగుతున్నాయని అడగట్లేదమ్మా. నేను అడిగినప్పుడు మా ఆయన సినిమాకి తీసుకెళ్ళడం. ఓ పెళ్ళాం వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళమంటే అడగంగానే బయటికి తీసుకెళ్ళిన వాళ్ళు. ఓ వాళ్ళు గ్రేట్. ఓకే. చెట్లు ఎక్కడంలో గ్రేట్. చెట్లు ఎక్కడంలో అవును. డాడీ నాకు ఆ పండు కావాలంటే డాడీ ఏ బట్టలు చిరిగినా ఏమైనా పోయి ఎక్కి తీసుకొని వస్తాడు. అవును. 5 4 3 2 1. రెండో పాయింట్ కూడా వచ్చింది. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ గల్లీలు తిరిగి అమ్ముతుంటారు కదా, అది కూరగాయలైనా ప్లాస్టిక్ ఐటమ్ అయినా, వాళ్ళు ఎలా అయితే అరుస్తారో ఆ సప్పుడు అలా ఉండాలి. బట్టలమ్మ బట్టలు, బ్లౌజులు, మగ్గం వర్కులు. ఇంత పర్ఫెక్ట్ చేసా ఏ సందు నాన్న మనది? బాగుంది నాన్న, పర్ఫెక్ట్ గా వస్తుంది. పాత ఇనుప సామాన్ మన ఏజ్ కి తగ్గట్టు చూసుకున్నారు మనం. ముగ్గమ్మ ముగ్గు, రాగి ముగ్గు. గిన్నెలమ్మ గిన్నెలు. నీ పాతినిపా సామాన్లు. కరెక్ట్ ఏజ్ కి తగ్గట్టు చెప్పుకుంటాం అమ్మా. కొబ్బరి కుడకలకు చక్కెర. కొబ్బరి కుడకలకు చక్కెర. కొబ్బరి కుడకలు ఇస్తారు, చక్కెర కూడా ఇస్తారా? అయ్యో ఏ సందునా నిజంగా. హై స్కూల్స్ అండి. హై స్కూల్స్ అందా? బాగుంది. ప్లాస్టిక్ వస్తువులమ్మ 100 రూపాయలకి. బెడ్షీట్లమ్మ బెడ్షీట్లు. నీకు సెట్ అయితే చిక్కెంటికెళ్ళి అది చెప్పు. ఎంటికెలకి బోళ్ళు, గిన్నెలకి. చెప్పులమ్మ చెప్పులు. నవర్లకు మంచాలమ్మ. లవర్లకి మంచాలా? మంచాలకి నవార్లు. నవార్లా? ఇది లవర్లకి మంచాలు ఇస్తారు. అమ్మా నెక్స్ట్ చైన్లమ్మ చైన్లు. ఏం చైన్లు? రోల్డ్ గోల్డ్ చైన్లు. ఖరాబ్ అయిన రైస్ కుక్కర్లు, పప్పు కుక్కర్లు రిపేర్ చేస్తామమ్మా. బంగారమే. మా ఆడవాళ్ళు మీకు జవారులో నువ్వు నీ పేరు నిలిచిపోతుందమ్మా. స్వెటర్లమ్మ స్వెటర్లా? స్వెటర్లకి జిప్పులు వేస్తామమ్మా. బ్యాగులకి జిప్పులు వేస్తామమ్మా. ఇది పర్ఫెక్ట్. బ్యాగులకి జిప్పులు. మీ జిప్పులు ఖరాబ్ అయితే మా దగ్గర రండి. దిగండి అమ్మా, దిగండి. కత్తెర దారా? ఓ అట్లా కూడా. గాజులమ్మ, జడకిప్పులమ్మ, 10 రూపాయలకే సామానమ్మ. ఏం చదువుకుంటున్నావు నాను? MCA. చదువు ఎప్పుడు మానేసినావు? ఇవన్నీ చేయడానికి చదువు మానేసినావా? చదువుకుంటూ ఇవన్నీ చేసుకుంటావు పాకెట్ మనీ కోసం. వెరీ గుడ్. బల్లపీటలు. మక్క కంకులు. ఈమె ఆగేలాగలేదురా అయ్యా. టైలర్ రిపేర్లు చేస్తాం. మిషన్ రిపేర్ చేస్తాం. ఓ ముగ్గురు కలిసి చదువుతారు ఇప్పుడు. ఒక్క అంటే ముగ్గురు వచ్చారు సపోర్ట్ కి. మక్కట్టుకులు అంటే అటుకులే. నేను ఈయన ఉంటే నాకు తెలియదురా ఈ మక్కట్టుకులు అంట. బియ్యం కొంటాం. బియ్యం కొంటారా? రేషన్ బియ్యం. కొత్త వస్తున్నాయి. ఫుల్ ఐస్ క్రీమ్ అమ్మా. ఈమె అర్ధగంట షోనికి దినం మొత్తం ఇట్లనే చెప్తారా? చేయి పట్టుకుంది. పాయింట్ మళ్ళీ. ఆడవాళ్ళు మీకు జవారులో 3కి 3 పాయింట్లు గెలుచుకోవడం చాలా తక్కువ అవుతుంది. సూపర్ టాలెంట్. 3000 రూపాయలు. డైస్ గేమ్. ఎవరికి ఎంత అదృష్టం వస్తే అంత. నా ఇవాళ అదృష్టం ఏం చెప్తుందంటే
నాట్ బ్యాడ్. 800 రూపీస్ అంటే మాక్సిమం 1000 రూపాయలు. మినిమం ఏంటంటే ఆ జోకర్ ముఖం వచ్చిందంటే ఏమీ రాదు, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి సైలెంట్ గా వెళ్ళిపోవాలి. ఇంకో ఛాన్స్ వస్తుంది. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి మీకు ఇంకో డబుల్ ఛాన్స్ వస్తూ ఉంటది. కానీ అది గెలుచుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఎవరు వస్తారంటే, ఈ రోజు ఉదయం మీరు ఈ షూటింగ్ బయలుదేరే ముందు ఎవరైతే మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్పారో చేయొద్దండి. ఎవరైతే పొద్దున్నే మీ ఆయనకు ఐ లవ్ యూ చెప్పి బయలుదేరారో వాళ్ళు నిజం చెప్పి నేను ఇప్పుడే ఫోన్ చేస్తా. అయితే ఫోన్ తీసుకురా. మెసేజ్ చేస్తున్నావు కదా ఇప్పుడు. హలో గౌడన్న, మీ ఆవిడ శిరీష వాళ్ళ తమ్ముడిని మాట్లాడుతున్నా. నమస్తే అన్న, మంచిదేనా? ఎప్పుడు వచ్చినా అయిపోయిందా? అయిపోయింది. అవే రావన్నా షో అయిపోయిందా అంటున్నా. అయిపోయింది గౌడన్న, నేను ఎవరినో తెలుసు కదా. తెలుసన్నా. వెరీ గుడ్. ఓకే అన్న, ఒకటి చెప్పు. ఇప్పుడు నేను అక్కతో మాట్లాడుతుండే, పొద్దున భావనికి ఐ లవ్ యూ చెప్పినా అంటే చెప్పండి నేనే చెప్పినా అని అంటుంది. చెప్పింది కావచ్చు అప్పుడు అసలు నేను చెప్పింది కావచ్చేంది, చెప్పిందా లేదా? మా ఇద్దరు మాత్రం 1000 రూపాయలు పెట్టుంది. నువ్వు నిజం ఒప్పుకో, అక్క నీకు ఐ లవ్ యూ చెప్పిందా లేదా పొద్దుగా? అయితే అట్లా నేను మబ్బులు కదా లేచినప్పుడు చెప్పింది కావచ్చు, చెప్తుంది అప్పుడప్పుడు చెప్పింది కావచ్చు పొద్దున. నాకు అంతా అది లేదు. నువ్వు పొద్దున మబ్బు ఎందుకు వస్తుంది నీకు? మబ్బులు 5 గంటలకు లేచినాక నిద్ర ఉంటాయి కదా అన్న. లేదు, నువ్వు రాత్రి ఎప్పుడు అన్నావు? 11 అయింది. 11 అయితే పొద్దున మబ్బు ఎందుకు వచ్చింది? సరే అంటే నీకు గుర్తులేదంటావు. చెప్పింది కావచ్చు, చెప్పే ఉంటది, చెప్తుంది. చెప్పే ఆయన చెప్తాదంటుండేది. ఓకే సరే, ఇప్పుడు అసలైన క్వశ్చన్. పొద్దున ఏ భాషలో, తెలుగులో చెప్పిందా ఇంగ్లీష్ చెప్పిందా? ఐ లవ్ యూ అని చెప్పింది. ఇగో అదే చెప్పింది. మీ బావ నేనే చెప్తున్నా కదా, ఆయన తిరిగి చెప్తలేడు అంటుంది. నువ్వేం చెప్తావా? నేనా? ఐ లవ్ యూ టూ. నాకు చెప్పకు, అక్కకి ఎట్లా పిలుస్తావు నువ్వు? నా బంగారం అని ఇస్తా. పూర్తిగా చెప్పు మరి. ఐ లవ్ యూ టూ ఎవరికి చెప్పినావు కదా, చెప్పి ఇప్పుడు పూర్తిగా. ఐ లవ్ యూ బంగారం. ఐ లవ్ యూ బంగారం టూ అంట. రెండో బంగారం ఎవరు? రెండు లేవు, ఒకటే. ఉంటా. ఓకే ఫైనలీ భయపడకుండా ఏ చెప్పి ఉండొచ్చు అని అన్నాడు కాబట్టి ఐ లవ్ యూ చెప్పినావు కదా, ఆయన ఒప్పుకున్నాడు. అది పట్టుకొని వేసి ఎంత వస్తుందో చూద్దాం. ఒక్కసారి మీ ఆయన తెలుసుకుంటావా, పిల్లల్ని తెలుసుకుంటావా, దేవుడిని తెలుసుకుంటావా? రెడీ, గట్టిగా తెలుసుకో. మా పిల్లల్ని తెలుసుకో. వేసే పైకి. అదృష్టం అలా సగం వచ్చింది. ఎంతమంది పిల్లలు? 2 బాబులు. 2 బాబులు. 500 పెద్ద బాబు, 500 చిన్న బాబు. థ్యాంక్ యూ. ఈ రోజు పొద్దున్నే మీ నాన్నగారికి నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న అన్న వాళ్ళు చేయొద్దండి. ఫ్యూచర్ లో అడగాలనుకున్న వాళ్ళు దాదా ఫోన్ తీసుకురా. వాట్స్ నేమ్ నాన్న? ఆకాంక్ష. ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అడిగావా నాన్న, లేకపోతే అడగాలని ఉందా? అడగాలనుంది. ఇంకా టైం వేస్ట్ చేయొద్దు, నాన్నకు ఫోన్ చేయి. అయితే నువ్వు ఇప్పుడు టాస్క్ ఏంటంటే నాన్న అని మాట్లాడు. షోలు ఉన్నవా, అది ఉన్నవా అంటే ఏం లేదు నాన్న, ఒక మాట చెప్పాలి నీకు అని. చెప్పు బిడ్డ అంటాడు కదా. నాకు తొందరగా పెళ్లి చేసేయి, ఈ ఒక్కటే స్టేట్మెంట్ రావాలి నాకు. ఓకేనా? రెడీ? హలో నాన్న, నేను ప్రోగ్రామ్ ఉన్నా. హలో చెప్పండి. బాగున్నారా సార్? సార్ ఆకాంక్ష ఏమో చెప్పాలనుకుంటుంది సార్ మీకు. చెప్పు ఆకాంక్ష. ఏం కాదు మన నాన్న. హలో, నాకు తొందరనట్టు పెళ్లి చేసేయమంటు. సార్ మొత్తం స్క్రిప్ట్ మొత్తం మార్చేసింది సార్, మీరు పెట్టండి, నేను తర్వాత మాట్లాడతాను. మాట ఎందుకు మార్చుతావు? తిడతాడని. అదే కదా మాకు కావాలి. ప్రోమోలు వేసుకోనికి మాకు అదే కదా కావాలి. దాని తర్వాత సారీ చెప్తాం కదా. సరేలే. ఇప్పుడు నీకు జోకర్ రావాలి. ఎయ్ దేవుడైనా మంచోడు కాబట్టి నీకు 500 ఇప్పించాడు.
ఈ రోజు పొద్దున్నే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నారా బాబు అనుకున్న వాళ్ళు ఎవరు? ఎంతమంది? చెయ్యెత్తండి. ఏమైంది కథ? ఇప్పుడు సంసారం ఒక చదరంగం. ఏమైందక్క? మార్నింగే లేసి పిల్లలను రెడీ చేయడంలో ఇబ్బంది ఉంటది కదా, ఎందుకురా పెళ్లి చేసుకున్నా అనిపించింది. పిల్లల్ని రెడీ చేసుకుంటే పెళ్లికి ఎందుకు సంబంధం పెట్టిన దానికి? పెళ్లి చేసుకున్నాకనే పిల్లలు ఇక తలకాయ నొప్పులు స్టార్ట్ అయినాయి. కానీ మా బాగా చూసుకుంటాడు కదా. బాగా చూసుకుంటారు కానీ పిల్లలని మార్నింగే 7 కే బస్ వస్తది కదా, బస్ వచ్చేలోపు రెడీ చేయాలంటే ఇబ్బందిగా ఉంటది. ఈ బస్ ఎందుకు వస్తుందిరా బాబు అనుకోవచ్చు కానీ పెళ్లి ఎందుకు రా బాబు? పెళ్లి చేసుకుంటే ఇదంతా ప్రాబ్లమ్స్ ఉండవు కదా. మా బావ కూడా రాకపోతుండే కదా నీ జిందగీలా? రాకపోతుండే. మరి ఆ బావ కూడా వద్దా నీకు? అంత విసుగు వచ్చిందా నీకు పెళ్ళంటే? బావకు ఫోన్ చేస్తున్నాం, నా పిల్లలే కాదు నీకు కూడా పిల్లలు కదా, నువ్వు కూడా తయారు చేయొచ్చు కదా అని చెప్పాలి నువ్వు బావ. నువ్వు బిజీగా పెడతావు, నువ్వు ఎందుకు పెట్టావు? ఆగు. మనోహర్ గారు. ఓ మనోహర్ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇంతే బాబు. సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఏమని పిలుస్తావు? మన్ను అని పిలుస్తావా? మను అంట. మన్ను. హలో మను, మార్నింగ్ లేచి నువ్వు కూడా పిల్లల్ని రెడీ చేయొచ్చు కదా, నాకు ఇబ్బంది అవుతుంది. మన పిల్లలని నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదా నాకు. బావా నేను రవిని మాట్లాడుతున్నా. చెప్పు. నేను ఓడు రిక్షా ఓడు ఆటో ఓడు అనుకుంటున్నా. పొద్దున్న లేచి అక్క పాపం పొద్దున్న లేచి 7 గంటలకు బస్ ఎక్కిస్తుంది పిల్లల్ని. జర నువ్వు కూడా లేచి హెల్ప్ చేస్తే బాగుంటది కదా. బస్ వస్తే ఎట్లా హెల్ప్ చేయాలి? మబ్బులో బస్ వస్తలేదే, నువ్వు అనుకుంటున్నావు మబ్బు వరకు. పొద్దున్న జర లేచి మా అక్క లేస్తుంది కదా, నువ్వు లేవచ్చు కదా. ఎవరు రాదా? సరే ఓకే బాయ్. అమ్మో అయితే ఎవరికి రా డైరెక్ట్ చెప్పిండు ఇట్లా కొంచెం కూడా సరే ఆలోచిస్తా సరే చేస్తా అంటలేడు. ఓకే అమ్మా నీ కష్టాలు నాకు అర్థమైనాయి. బావా ఓ మనుబావా, మీ మనోభావాలు హట్ అయితే నేనేం చేయలేడు. జర చూసుకో మా అక్కని. ఏ అక్క కంగ్రాచులేషన్. ఎల్లారెడ్డిపేటలో 3rd రౌండ్ ఆడాలి అని ఎంతమందికి ఉంది చేయెత్తండి. ఎవరైతే ఉన్న చోట డాన్స్ చేస్తారో బాగా వాళ్ళు లోపలికి పిలిచేస్తా. మ్యూజిక్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆడికి పోవాలి, ఆ రింగ్ లో నిల్చోవాలి. ఆ రింగ్ లో నిల్చొని ఆ రింగ్ ఉంది కదా, ఆ రింగ్ ఈ బొంగులకు వేయాలి. వేసిన వెంటనే ఈడికి రావాలి. ఇది ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నాడు పట్టుకొని ఈ నుంచి ఆడికి ఆడి నుంచి ఆడికి చేయి వాడకుండా ఆ బాస్కెట్ లో వేసేయాలి బాల్ ని. ఏ నలుగురు అయితే ఎక్కువ బాల్స్ ఈ నుంచి ఆడికి ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఫస్ట్ ఆంటీలు కాదు ముసలోళ్ళు ఫస్ట్ ఆడతారు, దాని తర్వాత ఆంటీ. ఫ్లైయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో. నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్, నా ఈడులో నా షురు ఇంకా ఎప్పన్ రెస్సు, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్సు నీకేం తెలుసు. ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో. నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్, నువ్వు వాడేసి ఆరేసిన బెస్ట్ టవల్స్, అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. ఫుల్ కిక్కో కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో 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 కిక్క.
వేసింది 3, అందులో ఒకటేమో ఏలు పట్టుకొని వేసింది కాబట్టి ఒకటి మైనస్ చేస్తే 2. కానీ ఇంత దూరం ఉన్న ఇన్ని వేసిరు చూడండి మీరు, అసలు మామూలు ఆడలేదు అసలు. వెరీ గుడ్. సో వీళ్ళ స్కోర్ 2. ఇప్పుడు మీరు 3 వేస్తే మీరు గెలిచిపోతారు, కానీ మీకు ఇంత దగ్గర ఉండదు, కొంచెం దూరమే ఉంటది. Your time starts now. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. చేసా 5, 4, 3, 2, 1, 0. వీళ్ళు 2 వేసిర్రు అంటే టార్గెట్ 3, కానీ మీరు 4 వేశారు కాబట్టి రౌండ్ విన్నర్. ఆ కుర్చీని మాట్లాడబెట్టి 4,000 rupees. Congratulations. So finally మా ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్స్. పెద్దమ్మా రా పెద్దమ్మా. చూసారు కదా ఎపిసోడ్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.